నువ్వు సహనమేది, దీర్ఘశాంతమేది, దాన్ని అంగీకరిస్తున్నావే. ఏంటి చెల్లెలారా, ఏంటి తప్పులారా, ఎందుకు అలా ధృవీకరించుకుంటున్నారు? మీకు అనుగ్రహ ఐశ్వర్యం వద్దా? ఆ కృప మహాశ్వర్యం వద్దా? ఈ ఐశ్వర్యం లేకుండా ఎలా జీవిస్తామని ధృవీకరిస్తున్నారు? ఈ కృప మహాదైశ్వర్యము లేకుండా ఎలా బ్రతుకుదామని ధృవీకరిస్తున్నారు? మీకు అర్థం కావట్లేదా? ఇది అనుగ్రహ ఐశ్వర్యం. ఆయన వెంబడిస్తారు. ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళ వెంబడే అనుగ్రహ ఐశ్వర్యం కూడా ఉండదంట, సమృద్ధి కూడా కలుగుతుందంట. నిజంగా వెంబడించిన వాడికి ఇచ్చేవాడిగా ఉంచుతాను కానీ అప్పుడు తీసుకునేవాడిగా చేయాలి. నేను చిన్న వయసు నుంచి చూస్తున్నాను, ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు భిక్షం వ్యక్తిలాగా లేరు. భిక్షం వ్యక్తిలాగా లేరంట. అంటే ఒక దగ్గర చెయ్యి చాపేలాగా లేరంట, వారే ఇచ్చేలాగా ఉన్నారంట. ఇది అనుగ్రహ ఐశ్వర్యం. ఇట్టి అనుగ్రహ ఐశ్వర్యం కృపను పాపుకొని ఈ నమ్మకత్వం లేనటువంటి వీటి మీద, ఈ లోకం మీద ఉన్నటువంటి ఈ స్వల్పమైన ఐశ్వర్యం కోసం పరిగెత్తి మీ కృపను మీరే ఉచితంగా చేతులారా చేజారబెట్టుకుంటారు. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపేవాడుగా నేను చేయను, ఒకరికి ఇచ్చేవాడుగా చేస్తాను. ఏమిటది చెప్పండి? ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపేవాడు కూడా ఒకడికి ఇచ్చేవాడు. ఇది కృపా మహాదైశ్వర్యం. ఈ కృపా మహాదైశ్వర్యము అనగా అనుగ్రహ ఐశ్వర్యమును మీరు ఎరుగక దానిని ధృవీకరించుచున్నాడు అన్నాడు. మీరు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. దాన్ని ధృవీకరించుతున్నారు. దాని వల్లనే ఈ కృప అనేది మీకు అర్థం కావడం. కృప ఎవరి గృహంలోనైతే కృప ఉంటుందో వారి గృహంలో ఖచ్చితంగా సమృద్ధి కూడా వస్తుందన్న విషయాన్ని మర్చిపోతుంది.